హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు చేసే పనుల్లో కష్టం లేకుండా చాలా ఈజీగా టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇంకా వీడియో చూసిద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టంబ్లర్స్ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులకి వాటికి కూడా ఇలా మనం పప్పు కానీ రసం కానీ లేదంటే బటర్ మిల్క్ కానీ ఇలాంటి టంబ్లర్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా, లిక్విడ్స్ లాగా ఉండేటివి. కర్రీస్ అయినా వేస్తాము. ఇవి కడిగేసి మూత పెట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అట్లా వాడాలి అని అంటే కనుక వీటిలో మళ్ళీ మనకి కర్రీ స్మెల్, పసుపు స్మెల్, ఆయిల్ స్మెల్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. బటర్ మిల్క్ కూడా స్మెల్ అలాగే ఉండిపోద్ది. అలాంటప్పుడు ఇలా కడిగి క్లీన్ చేసి మళ్ళీ మనం మూతలు పెట్టి ఉంచినప్పుడు స్మెల్ వస్తాయి. కాబట్టి ఇలా దీంట్లోకి మూతలు పెట్టేటప్పుడు కడిగి డ్రై అయిన తర్వాత వీటిలోకి కొద్దిగా ఇలా పేపర్ నాప్కిన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొన్ని ముక్కలు దాంట్లోకి వేసేసి ఇలా మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, మనం తీసినప్పుడు మళ్ళీ ఆ స్మెల్ రాకుండా పేపర్ అంతా కూడా ఆ స్మెల్ని పీల్చుకుంటుంది అనమాట. మళ్ళీ మనం ఇలా నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ పేపర్లు తీసి పడేసి ఒకసారి కడిగితే ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఎలాంటి కర్రీ స్మెల్ లాంటివి రావు. అలాగే న్యూస్ పేపర్ని కూడా దీనికి వాడచ్చండి. న్యూస్ పేపర్ కూడా చిన్న ముక్కలుగా చేసి వేసి మూత పెట్టేస్తే పనిచేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం పెద్ద జాడీలో ఉండే పచ్చళ్ళు, ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, మనం సెపరేట్గా విడిగా బాటిల్స్లోకి తీసి పెట్టుకుంటాము. ఇలా గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ తీసి పెట్టుకుంటాము. లేదా కొంటాం కదా డబ్బాలు, అలా కొనిన పచ్చడి డబ్బాల్లో కూడా మనకి చెయ్యి దూరినట్టు చిన్నగా ఉన్న డబ్బాల్లో స్క్రబ్బర్ కూడా పెట్టే అవసరం లేకుండా ఈజీగా పచ్చడి స్మెల్ని, జిడ్డుని అంతా క్లీన్ చేయడానికి ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, ఆ తగరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లోకి బాటిల్లోకి వేయండి. నెక్స్ట్ కొద్దిగా వంట సోడా ఒక పావు టీ స్పూను, ఒక 2-3 డ్రాప్స్ వరకు లిక్విడ్ సోప్ వేసి గోరువెచ్చటి నీళ్ళు వేయాలి. మనం చేయి పెట్టగలిగినంత వేడి ఉన్నట్టే ఈ వాటర్ని వేడి చేసుకుని వేయాలన్నమాట. ఇవి ఏంటంటే మరీ వేడిగా వేయకూడదు. గ్లాస్ జార్స్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ కానీ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ వేడి ఉంటే మనకి బాటిల్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఇలా వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి మూత పెట్టి. తర్వాత ఇలా షేక్ చేసేస్తే 5 మినిట్స్ తర్వాత మనం దాంట్లో ట్యాబ్లెట్ షీట్లు అవి వేసాం కాబట్టి లోపలంతా స్క్రబ్బర్ పెడితే ఎంత నీట్గా వదులుతుందో అలాగే నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. తర్వాత నార్మల్ వాటర్తో కడిగి చూపిస్తుందని చూడండి. పచ్చడి ఏ మూల కూడా మిగలదు, ఇలా నీట్గా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఈ సమ్మర్లో ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తాం కదా బయటికి వెళ్ళినప్పుడు. అయితే ఈ బాటిల్స్ మనం ఇలా బ్యాగ్లో పెట్టినప్పుడు పక్కకు పడిపోయి వాటర్ లీక్ అయ్యి వాటర్ వేస్ట్ అవుతుంది. లేదంటే దాంట్లో పక్కన ఏమైనా సామాన్లు ఉంటే అవి కూడా తడిచిపోతుంటాయి. అలా ప్రాబ్లం లేకుండా సైడ్కి ఒక రబ్బర్ బ్యాండ్ని సేఫ్టీ పిన్తో పెట్టేయండి. బాటిల్ హైట్కి ఇలా నెక్ వరకు ఆ రబ్బర్ బ్యాండ్ని వేసేసారంటే బాటిల్ మీకు పక్కకు పడదనమాట. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి టిప్. ట్రై చేయండి. అలాగే బాటిల్ సైజుని బట్టి కిందకి పైకి మనం ఇలాగా రబ్బర్ బ్యాండ్ని సెట్ చేసుకుని పిన్ చేసుకోవడమే. ఇలా ట్రై చేయండి. అలాగే ఇలాంటి బాటిల్స్ మనం చిన్న బాటిల్స్ హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేస్తాము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అప్పుడు కూడా దాంట్లో మనీ కానీ హ్యాండ్ బ్యాగ్లో ఉండే ఇంపార్టెంట్ పేపర్స్ కానీ తడిచిపోతుంటాయి, లీక్ అయితే వాటర్. అలా కాకుండా రబ్బర్ బ్యాండ్ని సైడ్కి పెట్టేసుకోవడమే. అలాగే ఊర్లోవి వెళ్ళినప్పుడు పిల్లలతో కానీ లేదా ముసలి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు మనతో పాటు ఉంటే ఇలా కాఫ్ సిరప్లు కానీ ఏదైనా మెడిసిన్స్ తీసుకెళ్లాల్సి వస్తే ఇలాంటి బాటిల్స్లో లిక్విడ్ మెడిసిన్ లీక్ అయిపోతూ ఉంటుంది బ్యాగ్లో. అలా కాకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలాంటి బ్యాగ్స్ని మార్కెట్కి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొనడానికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకెళ్తాం కదా, మనం దీనికి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి చేంజ్ కూడా తీసుకెళ్తాము, మనీ అదిను. ఇలా తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న పర్సు పెద్ద పర్సులో పెట్టుకుని తీసుకెళ్తే అది మొయ్యాలి. ఎక్కడైనా మర్చిపోయి వచ్చినా లేదంటే పడిపోయినా మిస్ అయిపోతుంటాయి. అలా అవ్వకుండా అస్మాను మనీ పర్స్ తీసి బ్యాగ్ కింద పెట్టి తీసే పని లేకుండా ఇలా సైడ్కి ఇలాంటి చిన్న పర్సు ఉంటే కనుక క్లాత్ పర్సులు ఉంటాయి కదా, అది తీసుకొని ఇలా సేఫ్టీ పిన్ తోటి సైడ్కి పెట్టేయండి. బ్యాగ్ లోపల భాగంలో ఇలా పెట్టేస్తే దాంట్లోకి మనకు కావాల్సిన చేంజ్ అంతా వేసుకుంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు దాని బ్యాగ్లో నుంచి అలా మనీ తీసి జిప్పు వేసేసుకొని సేఫ్టీగా తెచ్చుకోవచ్చు. మనీ పర్సు అదిను మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్ కానీ వర్క్ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ పైన చెమ్కీలు, స్టోన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఒక డబ్బాలో వేసి పెడితే అవన్నీ కూడా ఒకదానికొకటి తగిలి విరిగిపోవటం లేదంటే అవన్నీ ఊడిపోవడం జరుగుతుంది. మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఇలా సాక్స్ తీసుకోండి. సాక్స్లోకి మనకి ఇలా కొన్ని ఒక 7-8 సెట్స్ అయినా పట్టేస్తాయి. ఇలా సెట్ వైజ్గా దీంట్లోకి పెట్టేసుకుని సాక్స్లోకి ఎక్స్ట్రా ఉన్న సాక్స్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. మనకి ఇదే ఒక బాక్స్ లాగా ఉండిపోద్ది అనమాట. ఈ బ్యాంగిల్స్ మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్లో ఇలాగే మనం పట్టుకెళ్ళిపోవచ్చు, కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి.
అలాగే చెమ్కీలు అవి ఊడిపోవు. ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు, డస్ట్ కూడా పట్టకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి పెద్ద సైజు ఉండే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్లు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్తో పాటు వస్తాయి కదా, ఇలా ఉన్న స్టిక్కర్ ప్యాకెట్స్ని మనం టిక్లీలన్నీ వాడేసిన తర్వాత ఈ ఖాళీ అయిపోయిన ఈ ప్యాకెట్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం క్లోజ్ చేసి ఇలా దీనికి పిన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కదా, ఆ సైడ్స్ కూడా ఇలా పిన్ చేసేసుకోవాలన్నమాట. స్టాప్లర్తో కానీ గమ్తో మనం స్టిక్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మిడిల్లోకి నేను పెద్ద సైజు ఉంది కాబట్టి ఇలా 2 పౌచెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిలోకి మనకి ఇంపార్టెంట్గా పట్టుకెళ్ళే ఏవైనా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, లేదంటే మనకి ఇవి ఉంటాయి కదండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇలాంటివన్నీ కూడా దీంట్లోకి పెట్టేసుకోవచ్చు కవర్లోకి. ఈ బ్యాగ్లో ఇంకా ఏవైనా పర్సులు సామాన్లలో కలిసిపోకుండా, ఇవన్నీ డస్ట్ పట్టకుండా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండేట్టు ఇలా ఈ స్టిక్కర్ పౌచ్లోకి పెట్టేసుకుని మనం బ్యాగ్లో పెట్టుకుంటే తీసేటప్పుడు కూడా ఈజీగా తీయటానికి ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన గ్యాస్ సిలిండర్ అది పెట్టినప్పుడు ఫ్లోర్ అంతా కూడా ఇలా మరకల్లాగా, తుప్పు మరకల్లాగా పట్టేస్తుంది కదా, ఫ్లోర్ అంతా చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అలా మరకలు పడకుండా, ఫ్లోర్ పాడవకుండా ఇలా మనం వాడకుండా పక్కన పెట్టేసిన ఏదైనా ప్లాస్టిక్ది తీసుకోండి ప్లేటు. ఇలాంటి టిఫిన్ ప్లేట్లు అవి కలర్ పోయినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అలాంటిది ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్నది తీసుకుని దాంట్లో గ్యాస్ సిలిండర్ని పెట్టేసి పెడితే మనం అటు ఇటు మూవ్ చేయడానికి కూడా బాగా వస్తుందన్నమాట. సిలిండర్ మనం మార్చుతాం కదా, అలా తీయాల్సి వచ్చినా కూడా ఫ్లోర్ పాడవదు, ఈడ్చుకుంటూ మనం బరువు మోసుకెళ్ళకుండా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి, మరకలు కూడా పడవు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా విమ్ ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా, ఇలా చిన్న సైజు ఉన్న ప్యాకెట్ ఉంటే కనుక దాన్ని మొత్తం ఖాళీ అయిన తర్వాత ఇంకా లోపల సోప్ అంతా అంచులకు అంటుకుని ఉంటుంది కదా, దానికోసం ఏంటంటే ఒక ½ గ్లాస్ వరకు నీళ్లు పోసి లోపలంతా కలిపినట్టు చేసి గుంజేసి మొత్తం పోసేయండి. సోప్ అంతా వచ్చేసిన తర్వాత దాంట్లోకి మళ్ళీ మీరు వాటర్ని నింపేసేయాలి. కొంచెం వెలుతుగా ఉండేట్టు పట్టాలి, ఫుల్గా పట్టకూడదు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే ఫ్రీజర్లోకి పెట్టేసేయండి. పెట్టేస్తే మనకు ఒక 7-8 గంటలు ఉంచేస్తే లోపలంతా ఐస్ అయిపోతుంది కదా, ఐస్ తయారవుతుంది. ఇలా అవ్వటం కోసమే కొంచెం మనం గ్యాప్ ఉంచుకుని వాటర్ని పూర్తిగా పోయకుండా కొంచెం గ్యాప్ ఉంచి పోసుకోవాలన్నమాట. అయితే ఇది మనకి బ్యాగ్, ఐస్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చండి దీన్ని. ఇప్పుడు సమ్మర్లో మనం బయటకు వెళ్ళి వచ్చిన ఎండకి ఫేస్ పైన పెట్టుకోవడానికి కూల్గా, లేదా పిల్లలు పడిపోయినా మనకి ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా దెబ్బ తగిలినప్పుడు ఐస్ పెడతాం కదా, అప్పటికప్పుడు వెతుక్కోకుండా ఇలా తీసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అంటే కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం రోజు అన్నం అయితే వండుతాం కదా, రైస్ కుక్ చేసినప్పుడు మనం గంజి వంచుతాము కొందరు. నేనైతే గంజి వంచుతాను రైస్ తీసుకునేటప్పుడు. అయితే గంజి వంచేటప్పుడు మనకు ఆ గంజి అంతా వేడివేడిగా ఉన్నది పొరపాటున ఒక్కొక్కసారి చేతుల మీద పడి కాలిపోతుంటుంది. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. దానికోసం నేను ప్రీ లేడీ అనే వెబ్సైట్ నుంచి ఇది తీసుకున్నానండి. ఏంటంటే స్ట్రైనర్ పాట్ అనమాట. ఇది వచ్చేసి 3 లీటర్స్ కెపాసిటీ, అంటే 4 మెంబర్స్కి చక్కగా రైస్, 4-5 మెంబర్స్కి చక్కగా రైస్ కుక్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ అండి, క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ అడుగును చూసారు కదా, మందంగా ఉంది. మన స్టీల్ కుక్కర్కి ఎలా ఉంటుందో బాటమ్ అలాగే ఉంది. దీనివల్ల ఏంటంటే మనం స్టీల్ గిన్నెల్లో వండితే రైస్ మాడిపోద్ది అనుకుంటాం కదా, అలా అవ్వకుండా అడుగు మందంగా ఉంది. దీనికైతే 2 రకాల ఇవి వచ్చాయి మూతలు. ఏంటంటే ఒకటి స్ట్రైనర్ది, ఇంకొకటేమో గ్లాస్ లిడ్ అనమాట. దీంట్లో రైస్ కుక్ చేసి చూపిస్తాను. ఇక్కడ కావాల్సినన్ని రైస్ వేసుకుని బాయిల్ చేసిన తర్వాత, అన్నం ఉడికిన తర్వాత వంచే ముందు ఇలా ఈ స్ట్రైనర్ లిడ్ ఉంది కదా, ఈ హోల్స్ ఉన్నది పెట్టేసి సైడ్న చూపిస్తున్నాను చూడండి, అది లానేస్తే లాక్ అవుతుంది అనమాట. ఇలా లాక్ అయిపోద్ది ముందుకి నెట్టేస్తే. తర్వాత మనం ఆ హ్యాండిల్స్ని గట్టిగా పట్టుకొని అన్నం వంచేసుకోవడమే. మనం మళ్ళీ లూజ్గా పట్టుకుంటే అది మూత ఓపెన్ అయిపోయి అన్నం కింద పడిపోద్ది. కాబట్టి మనం పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకుని అది లాక్ అయ్యాక మనం పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఈ అన్నం వంచేసిన తర్వాత గంజంతా ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టి దమ్మేసిన తర్వాత చూపిస్తున్నాను. అన్నం కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇలా ట్రై చేయండి. ఈ గిన్నె అయితే చాలా యూజ్ఫుల్ అనమాట మనకి. ఇక్కడ మళ్ళీ మనం ఈ గ్లాస్ లిడ్ని పెట్టేసుకోవచ్చు. ఇది బాటమ్ థిక్గా ఉంది కాబట్టి దీంట్లో కర్రీస్ కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. బెస్ట్ రైస్ వండడానికి అయితే చాలా బెస్ట్గా ఉంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి కెటిల్ని వాడుతూ ఉంటాం కదా, కెటిల్ మనకి పైన అంతా దుమ్ము పట్టేసి లోపల కూడా స్మెల్ వస్తూ ఉంటుంది రోజు వాటర్ అది హీట్ చేయడం వల్ల. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వాటర్ అది పోస్తే అడుగున మళ్ళీ మనకి పవర్ వెళ్ళే దగ్గర నీళ్లు లోపలికి వెళ్ళకుండా క్లీన్ చేయాలి కాబట్టి ఒక కాటన్ కానీ చిన్న మెత్తటి కాటన్ క్లాత్ కానీ తీసుకొని దానిపైన టూత్పేస్ట్ వేయండి, కోల్గేట్ పేస్ట్ వేసి తడిపేసి దాంతో మనం కెటిల్ని పైన అంతా రుద్దితే అడుగున అసలు నీళ్ళు వెళ్ళకుండా ఉంటాయి. తర్వాత బాగా రుద్దిన తర్వాత మళ్ళీ అదే క్లాత్ని కానీ కాటన్ని కానీ వాటర్లో డిప్ చేసుకుంటూ పిండేసి గట్టిగా పైన ఉన్న పేస్ట్ అంతా కూడా ఇలా తుడిచేసేయండి.
మీకు నీట్గా తళతళ ఆడుతూ వచ్చేస్తుంది అనమాట. అస్సలు మరకలు అనేవే ఉండవు, డస్ట్ ఉండదు. ఇలా చేయడం వల్ల బటన్స్లోకి అది నీళ్ళు వెళ్ళిపోయి పాడైపోతుంటుంది కదా, అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం కేర్ఫుల్గా చేసుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఈ వస్తువుని. ఇక్కడ మళ్ళీ ఒకసారి కాటన్ క్లాత్ మెత్తటి బట్టని తడిపి తుడిచేస్తే కూడా బాగుంటుంది అనమాట. చూసారు కదా. అలాగే లోపల వైపు కూడా మీరు క్లీన్ చేసుకోవాలి, స్మెల్ రాకుండా. ఒక నిమ్మచెక్కని దాంట్లో పిండేసి కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. వేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి జస్ట్ వేడి చేయండి. తర్వాత తీసి అది వంపేసి నార్మల్గా క్లీన్ చేసుకుంటే మీకు సరిపోతుంది. చాలా నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.